కోడిగుడ్డు టమాటా కూర ఎట్టుంది? దొంగ ఇదిగో అబ్బా 2 చేతులు వచ్చినాయా? అయ్యో ఎట్ట తినింది. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. ఇంకా ఆశ్రిత వచ్చే టైం ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అంట్లు నవ్వుకున్నాను, ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్గా టమాటా కోడిగుడ్డు కూర అయితే తయారు చేస్తున్నానండి. ఎలా చేస్తానని చూసేయండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, అలానే కొంచెం చింతపండు అయితే నానేసానండి. అలానే మసాలా కూడా దంచేసాను. ఆయిల్ అయితే తీసుకున్నాను. కోడిగుడ్లు అయితే ఇప్పుడు ఉడకబెట్టేసానండి. అన్నం కూడా వండేసాను. ఇంకా మన కర్రీ అయితే రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తాను. సరేనండి, ఫస్ట్ అయితే కోడిగుడ్లు అయితే పొక్కు అయితే తీసేసాను. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా కోసేసాను. బాండి అయితే పెట్టేసుకుందాం. ముందు గుడ్లు ఫ్రై చేసుకుందాము. సరే అండి, రోజు అయితే ఏం కూర చేయబోతుందంటే కోడిగుడ్లు కూర అంట. అయితే టమాటాని కోడిగుడ్లు కూర ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళలేదు. రోజా కోతకు వస్తున్నారంట, కొత్తగా వడ్డీ వచ్చినాయి కదా ఈ సంవత్సరం అని చెప్పి కోత మిషన్ కాడికి అయితే పోయాను. వడ్డీ సగం వడ్డీ అయితే అండి అయితే వాయుగుండం పడిందని చెప్పి పాపం రైతులు చూడండి అదే అంటారు చూడండి. నూటి దాకా వచ్చిన తర్వాత చివరికి తినడానికి కూడా అరతలేదు అన్నట్టు ఒక రైతు అయితే 15 ఎకరాలు దాకా వేసాడంట పొలం. అయితే పాపం అంతా పచ్చిడ్డే, సగానికి సగం పచ్చడి అండి. మరి ఎట్టుకుంటారో తెలియదు కానీ అసలు ప్రాణం అయితే వెళ్ళాడిపోతుందండి పాపం. నాకే ఎట్టుందంటే ఇంకా పండించిన రైతుకి ఎంత ఉండదో కానీ తప్పదు కాబట్టి వచ్చిన దాంట్లో పావలం ఉంటన్నా కానీ దక్కుదల ఉండాలని చెప్పి ఇంకా వాయుగుండం పడిందని చెప్పి మొత్తం పడిపోయింది చేను అయితే. ఇంకా పడిపోయింది అంతా వదిలిపెట్టి మిగిలిన పైన ఉన్న మొత్తం అయితే కోసి పారుతున్నాడు. అక్కడికైనా చేస్తాను కానీ పోయాను. అందులో ఈ లోపల అయితే రోజు అయితే కూర చేయబోతున్నాడు. స్వతం రోజు ఏం కూర చేయబోతున్నా చెప్పు. రోజు ఏం కూర చేయబోతున్నా? సరే అండి, ఫస్ట్ అయితే బాండీకి అయితే ఈ విధంగా బూడిద అనేది పూసుకోవాలండి. ఎందుకంటే పొయ్యి మీద చేస్తుంటే బాగానే ఉంది కానీ తోయేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ఆదర్శం మొత్తం తిన్నాడు చూడండి. ఆదర్శం మొత్తం వెనకాల కూర్చొని తినేస్తున్నాడు. ఈ ఆదర్శ డేంజర్. ఆదర్శ చూడండి కోడిగుడ్లాడే పో తినేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బాండీ నిండా బూడిద అయితే పూసేసానండి. ఏ విధంగా పూసుకోవాలి? ఎందుకు మసంత పడడానికి ఒకసారి చూపించు. నువ్వే నీ చేతుల్లో ఆటమే సరిపోయింది. సరే, ఈ విధంగా అయితే పూసేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మసి అయినా కూడా తొంకడానికి చాలా సులభంగా ఉండిద్ది. ఇంకా మనం బాండీ అయితే పెట్టేసుకుందామండి. అట్ట మసి అంటకుండానా? సరే సరే. సరే అండి, నేనైతే బాండీలో పోసేసుకుందాం అండి కోడిగుడ్లు కర్రీకి అయితే. ఆ విధంగా అయితే ఇంతకు చూపించలేదండి. మసాలాస్ అన్నీ ఇలాగ ఒక డబ్బా అయితే కొనుక్కున్నాను విడిగా. ఫస్ట్ అయితే కొంచెం అయితే పసుపు వేసుకుందాము కోడిగుడ్లు వేపుకోవడానికి. పసుపు ఎందుకు? కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడానికి. అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం దాంట్లోనే. ఎందుకంటే ఇంక కూర కూడా దాంట్లోనే కదా వేసేది, అందుకని చెప్పేసి దాంట్లోనే వేసేసాను. నా ఆదర్శ వచ్చేసి నేను 6 గుడ్లు ఉడకబెడితే 3 గుడ్లు 4 కోడిగుడ్లు పెట్టాడు. ఒక కోడిగుడ్డు అయితే బెజ్జ వేసేసాడు. తినడం కూడా అయిపోయింది. 3 కోడిగుడ్లే ఉంచాడు. సరేనండి, ఈ 3 కోడిగుడ్లైనా మనం ఫ్రై చేసుకుందామండి. వీడికి లేదు ఇంకా. నీకు లేదంట? ఇది నాకు, అక్కయ్యకి, డాడీకి. అయ్యా నీకు ఇన్నిసార్లు అక్కయ్య అయ్యా. నీకు కూడా ఉండాలి. నువ్వే తింటా 3 అయితే బాగా ఫ్రై చేసుకున్నామండి. ఏది ఎడ తింటావు ఆదర్శ? ఎన్ని తిన్నా ఇప్పుడు నువ్వు? ఎన్ని తిన్నా? ఎన్ని కోడిగుడ్లు తిన్నా నువ్వు? పొట్టు తిన్నా. ఇప్పుడు దాకా చూసా నీ కోసం. ఆదర్శ ఎన్ని తిన్నావు చెప్పురా? పొద్దున్న దాచి తిన్నావా? ఎన్ని కోడిగుడ్లు తిన్నా? 1, 2, 3? ఎన్ని తిన్నా? నీకు ఆదర్శ కొడుకు లేవు గుడ్లు, నాకు చెప్పురా. చిట్టి చిలకం పాడు చెప్పు. గుడ్లు పాపం ఎన్నిరా? అరే అమ్మ పెడతాంట అడుగు. నేను అటు కోడిగుడ్లా? సరేనండి, కోడిగుడ్లు అయితే రోజు వేసింది బండిలో. మనం ఈ రకం తిప్పుకోవాలి. తిప్పుకుంటే కోడిగుడ్డ అంతా ఉడికినట్టుగా అట్లా అనుకున్నాం అనుకో, ఏగినట్టు అంట. ఎప్పుడూ అయిపోయేది వంట. సరే అండి, చూసారు కదా. ఒక్క రేషన్ లేకపోతే వీడియో ఆగిపోద్ది అండి. వీడియోలో నేను కనపడపోతే మీరు చెప్పు. ఉంటే ఇద్దరు తోడు దిగవచ్చు. చూడండి ఆదర్శ అయితే ఏ విధంగా వెళ్తున్నాడు. బ్యాగ్ తీసుకురమ్మని కానీ అక్కయ్య కోసమేనా? పోయిరా పో. అలాగే అక్కడ బ్యాగ్ తీసుకురాపో. తీసుకురా తొందరగా. ఆస్తి అయితే వచ్చేస్తున్నాడు. అబ్బాయికి బ్యాగ్ చూసారు కండి. అక్క తమ్ముళ్ళ అనుబంధం ఏ విధంగా ఉండేది. ఆశిత చూడు. హాయ్ చెప్పు.
చదివి వచ్చిందండి. నువ్వు ఆడికి పోయి ఆదర్శ అది చెప్పు. సరే అండి, అలసిపోయి వచ్చింది ఆస్తా. ఇంకా అయిపోయిందా? కోడిగుడ్లు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. దాంట్లోనే కొన్ని తాలింపు గింజలను కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నామండి, బాగుండేది. అదేవిధంగా కట్ చేసిన ఉల్లిపాయలు కట్ వేసేసుకున్నాం. నీకేమా కోట్ చేస్తున్నాం. 10 నిమిషాలు అన్నం తిన్నాను ఒకసారి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు అయితే ఎన్నో రెడీ చేస్తున్నా కోడిగుడ్డుకి కావాల్సిన ఉల్లిపాయలు తిప్పుకొని పచ్చిమిర్చి కూడా వేసేసింది. ఈరోజు అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. పొయ్యి మీద ఎందుకు పెట్టింది ఈరోజు, మరి గ్యాస్ అయితే తెచ్చానండి. మరి పొయ్యి మీద వండాలని ఆ అమ్మాయికి ఎంత ఆశకుంది అనుకుంటా రోజాకైతే. కోడిగుడ్డు కరేపాకు వేసింది. ఊరే అసలు ఎంత పడి చూడలేదు రోజా. అన్నం కూడా ఉండేసావా పొయ్యి మీద? అచ్చాతా అలానే మసాలా కూడా వేసేసుకుని ఏదో ఈరోజు వర్షం కారణంగానే లేకపోతే ఏదన్నా కానీ తుఫాన్ కారణంగా కానీ ఏదన్నా కానీ రోజా అయితే మటుకి వంటకం అయితే పొయ్యి మీద రెడీ చేసి మరి ఎందుకో కానీ గ్యాస్ అయితే. ఏం చెప్పారు మాస్టర్ స్కూల్లో? ఆశ్రిత స్కూల్ ఏం చెప్పారు నీకు? ఆశ్రిత చిట్టి చిలకం పాట చెప్పు. ఆదర్శ్ వాడుకోవచ్చు. ఆదర్శ్ నువ్వు చెప్తాండ్రా? నువ్వు చెప్పలే చెప్పు ఆశ్రిత. టింకిల్ టింకిల్ ఇస్తారా పాట చెప్పు. అయితే ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉండే కదా, అదే విధంగా ఉల్లిపాయలు అయితే వేగుతుండే. సాయిస్తాను చెప్పండి. ముందు నేను చెప్పినాక టమాటాలు అయితే మిక్సీ పట్టేస్తాను ముందు. ఆశ్రిత వంటకాలు చేయడానికి అయితే బస్ స్కూల్ నుంచి వచ్చేసింది. ఏం వంటకం చేయబోతున్నావు ఆశ్రిత? చెప్పు, ఏం వంటకం చేయబోతున్నా? కోడిగుడ్డు. కోడిగుడ్డు ఇంగ్లీష్లో ఏమంటారు ఆశ్రిత? అద్దునండి, చూసారు కానీ కోడిగుడ్డు అయితే ఎగ్ అంటారంటండి. అక్షయ్ బాబు అయితే ఆడ ఆడుకుంటున్నాడండి. ఇంకా చూపించడానికి అయితే మేడం మామూలు నన్ను చూపించలేదు, వీళ్ళే చూపిస్తున్నాడు అని చెప్పి అదిగో పల్లెలు ఎన్ని రాస్తున్నాడు. అదేవిధంగా బా ఏం తిప్పుతుందండి. కూర బాగా వండుతావు ఆశిత? ఏం కూరలు చేస్తాను? ఏం కూరలు వస్తాయి నీకు? కోడిగుడ్డు కూరను ఎగ్ అంటారా? తిప్పు మరి, అది చెప్పాలి. బా చూసారు కండి, నా కూతురు అయితే వంటకాలు చేయడం వాళ్ళ అమ్మని మించిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ అవసరం లేదండి వంటకాలు చేయడం. అయితే బాగా వేగినాయి కదా, అలానే టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాం. చెప్పు చక్కెరతో నాకు ఫోన్ చేసే టైంకి వచ్చింది. ఆశ్రీ నువ్వే చేస్తున్నావు ఇప్పుడు వంట. వెరీ గుడ్. మాత్రం ఉండాలండి, చదువు ఒకటే కదండి, అన్నిట్లో నేర్చుకోవాలి పిల్లలని. అయితే మనం ఒక చదువు అనుకుంటే కుదరలేదు కాదు, అది అన్నీ నేర్పుకుంటేనే మంచిగా. తర్వాత పిల్లలు అన్న తర్వాత ఏదైనా కానీ చూసారు కండి, చదువుతో పాటు వంటకాలు అన్నీ ఉండాలి. నా కొడుకులు ఉన్నారు, నాకు దేనికి పనికిరాడు. ఈ అబ్బాయి ఉన్నాడండి, దేని పనికిరాడు. అదిగో అదే ఉంటానేమో. మూత పెట్టుకోవాలి ఆశ? చెప్పు, మూత అని చెప్పి పెట్టుకోవాలి. చెప్పు కూర అని చెప్పి మూత పెట్టు. తర్వాత గంట సరే కర్రీ అయితే రెడీ అయిపోయింది. టమాటా బాగా వేగింది. అదే విధంగా ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా, అదే విధంగా కొంచెం చింతపులుసు అయితే వేసుకున్నాము. అవును, టమాటా కదా వేసేది, టమాటాలో కొంచెం వేసుకోవచ్చు. పులుసు వేసుకుంటారు, చింతపండు పులుసు. అది మామూలు కోడిగుడ్డు పులుసు వేరు, ఈ కర్రీ వేరు. అయినా కానీ టమాటా అట్లా కోడిగుడ్డు నా స్టైల్లో నేను చేస్తున్నాగా. సరే, టేస్ట్ ఎలా ఉండదు అప్పుడు. సరే సరే తిప్పుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకున్నాం. ఈలోపు అయితే పిల్లల్ని అయితే రెడీ చేస్తానండి. ఆశ్రిత స్కూల్కి వెళ్ళి వచ్చింది కదా, ఇంకా అమ్మాయిని రెడీ చేయాలి.
ఈ లోపు అయితే ఇది ఉడుకుతూ ఉండిద్ది. సరే అండి, మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. బాగా ఉడికిపోయింది. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అని అయితే వేసేసానండి. బాగా ఫ్రై చేసేసుకున్నాం. మన మసాలా అన్నీ వేగుతున్నాయి కదండి, అదేవిధంగా దాంట్లో కోడిగుడ్లు కూడా వేసేద్దాం. ఆరు గుడ్లు ఉడకబెడితే 3 గుడ్లు ఉంచారండి మా పిల్లలు. మన కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది. అలానే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, స్మెల్ వాటికి మామూలుగా రావట్లేదు. ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. సరే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు మా ఆయన తీరే చూడండి, ఒక పక్కన రాళ్ళు తీసేసి నీళ్ళు వేసేసి పెట్టేశాడు. ఒక పక్కన నీళ్ళు కూడా కాగుతా ఉన్నాయి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంక దించుకోవటమే. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా నా అన్నం కూడా ఉండేసే కదా, పిల్లలకైతే పెట్టారు. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వండిన డేషాలు అయితే నేనైతే ఈ విధంగా అయితే అన్నం వేసేసుకొని కలిపేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా కలుపుకొని ఏంటంటే అబ్బాబ్బాబ్బా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. రోజు అయితే టేస్ట్ చేయబోతుంది. పిల్లలకి బాండీలోనే పెట్టి చేసేసింది కాబట్టి ఒకసారి. సరే అండి, ఫస్ట్ అయితే నేను టేస్ట్ ఎలా ఉందని చూపిస్తాను. సూపర్ ఉంది. సరే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ముద్దు సూపర్ ఉన్నది. టేస్ట్ కూడా ఎదిరిపోయినా. నాకు ముందు కూడా పెట్టుకున్నాం. అది పొయ్యి చేసుకుంటాను, చాలా టేస్ట్ ఉండేది. అయితే ఇప్పుడైతే గ్యాస్ వచ్చినాయి, అదే పిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నాకు కుదరట్లేదు. నాకు పొయ్యి మీద చేయడం కొంచెం ఇష్టం, కానీ కొంచెం తన్నట్టు ఇష్టం, అందుకని చెప్పి నేను పొయ్యి మీద చేయను ఎక్కువ. సరే అండి, అందరూ ఫ్రెష్ అప్ అయినాక భోజనం చేసేటప్పుడు మాట్లాడదాం. సరే అదే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కాలుతుందా? సరే అండి, ఉడిపిడికి అన్నం పెట్టేటప్పుడు రోజు అయితే కాలుతుందంట పిల్లలకైతే, అందుకని చెప్పి కొద్దిగా ఆరబెట్టుకో. ఎగ్ తింటున్నావా? సరే అండి, అక్షయ్ కూడా అయితే అన్నం పెట్టేసింది. పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యారండి. మా ఆయన అయితే నేను కర్రీ రెడీ చేసేలోగా పిల్లలకైతే ముగ్గురు స్నానం చేయించేసాడు. నేను కొట్లేసి రెడీ చేశాను. ఇంకా అన్నం కూర పొద్దుపోతుంది కదా, అందుకని చెప్పేసి పిల్లలకైతే పెట్టాను. అదేవిధంగా అక్షయ్ కూడా రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పు అక్షయ్. హాయ్ 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 అని చెప్పమన్నా చూతాడు. అక్షయ్ చెప్పురా, వాడు ఇప్పుడు తినేరందులో ఉన్నాడు పిల్లడు. హాయ్ చెప్పు. అలా చాలా ఉంది రక్కరా, మంట పడుతుందా? నీకెట్టుంది? సూపరా? సూపర్ అంటే ఆదర్శకుడైతే. సరే అండి, నేను కూడా ఫ్రెష్ అప్ అయినాక నేను మా ఆయన అయితే తింటా. ఈ లోపు అయితే పిల్లలకి పెట్టేస్తాను. ఈ లోపు అయితే మా ఆయన ఫ్రెష్ అప్ అవుతూ ఉంటాడు. సరేనా? సరే అండి, పిల్లలకైతే అన్నం పెట్టేసాను. నేను శ్రీని అయితే ఫ్రెష్ అప్ అయ్యాను. నేను శ్రీని అయితే ఫ్రెష్ అయిపోయామండి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. పొద్దున సాయంత్రం పూట 5ంటికి మొదలు పెట్టుకుంటే 8 అయింది నాకు పని అయ్యాక. సరే అండి, నేను మా ఆయనకైతే అన్నం పెట్టేసాను. కర్రీ అయితే చూసేద్దాం, మళ్ళీ ఇంకోసారి టేస్ట్ ఎలా ఉండేది అని చూద్దాం. 6 గుడ్లు ఉడకబెడితే మా పిల్లలు వచ్చేసి గుడ్డున్నర ఉంచారు నాకు. ఆదర్శ మటుకు ఇంకా తింటానే ఉన్నాడు. గుడ్లు మొత్తం ఉండి కానీ తింటానే ఉన్నాడు. ఇంకా నాకు 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 అన్నాడు. నేలబడి నాకాలన్నాడు ఆయన. సరే బాబు, టేస్ట్ ఎలా అని చెప్పు. నాకంటే నీకు. అలానే మా పిల్లలు వచ్చేసి భోజనం చేశారు కదా, ఆడుకుంటా షలాగొట్టు వాష్రూమ్. వెరీ గుడ్. సరే అండి, ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపంతో అంటే మనం ప్రతిరోజు ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడల్లా
కళ్ళకు అద్దుకొని తినాలి. ఎందుకంటే ఇది మనం పరబ్రహ్మ అంటే మనకి కడుపు నిండా ఆ కడుపు నింపేదండి. మనం ఆకలి ఎంత ఆకలితో ఉంటామో మానవుడు అంత ఆకలి దప్పికైతే మనం ఎన్ని మంచిది అయినా కానీ మన కడుపు నిండదు. కానీ అన్నం తింటేనే తృప్తి ఏదైనా మనిషిగా ఉండేది. అందుకని చెప్పి దీన్ని ఎప్పుడైనా సరే మనం తినేటప్పుడు కళ్ళకు అద్దుకొని తినాలండి. అబ్బా వెరీ గుడ్ బై, కీప్ ఇట్ అప్. కోడిగుడ్డు కట్ చేసుకో. కోడిగుడ్డు టమాటా కూర అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం, అందులో మా ఆయనకైతే ఇంకా ఇష్టం. అందుకని టమాటాలు ముక్కలు చేసి పెడితే అవి అయితే వేరు పెడతాడండి పక్కన. అందుకని చెప్పేసి నేనైతే మిక్సీ పెట్టాను. అదైతే ఇంకేరు పెట్టడానికి ఏమి ఉండదు కదా, అందుకని చెప్పేసి మొత్తం కలుపుకుంటాడు కదా, అప్పుడు అనేది కొంచెం వంటిగా పట్టిద్ది. మా ఆయన ఏమో అసలు ఏ తొక్కులో తిండండి. జిక్కు మాక్ష వచ్చేసి మంచం మీద ఉన్నాడు, నేను మా ఆయన అయితే కింద కూర్చొని అన్నం తింటున్నాము. ఇప్పుడేమో ఈ అబ్బాయి కూడా కిందకి దిగాలంట, అందుకని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. మా పిల్లలు వచ్చేసి బయటికి వెళ్ళారండి. ఇదే విధంగా పిల్లలకు కానీ చేసి పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఉండిద్దండి. అసలు పిల్లలు కూడా చాలా బాగా తింటారు, కడుపు నిండా తింటారు. మా పిల్లలు వచ్చేసి కడుపు నిండా తిన్నారండి. అసలు వాళ్ళకి అలా చేసి పెట్టుకోవటమే నాకైతే చాలా సంతోషం. ఇంకా పొయ్యి మీద చేసే కదా, ఇంకా కొట్ట పొయ్యి మీద అయితే చేసేసాను. గ్యాస్ ఉందండి, గ్యాస్ ఉన్నా కూడా పొయ్యి మీద చేసుకుంటే వంట టేస్ట్ ఉండిద్ది అని చెప్పేసి నేనైతే పొయ్యి మీద చేసాను. చాలా టేస్ట్ ఉందండి. ఇంతగా తిన్నా కదా బండిలోనే వేసుకొని తిన్నాను. అసలు అలా తింటుంటేనే చాలా బాగుండిద్ది. సరేనండి, మా ఆయనతో పాటు నేను కూడా అయితే వేసేసుకున్నాను అండి. నాకైతే హాఫ్ గుడ్డు ఉంచారు. మా పిల్లలే కదండి తింది, ఏం కాదు. ఎవరు నేనా? అసలు నేను అంత తగ్గిపోయాను తెలుసా. హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అయిపోయింది వీడియో. సరే, నేను చాలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనే మీ కంటికి నేను తృప్తిగా నా కళ్ళకి మీరు కనపడతాను, మీ కంటికి తృప్తిగా కనపడతాను కాబట్టి నాకైతే మటుకు నేను ఎప్పుడైతే మీకు కనపడతా ఉంటానో అప్పుడు హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటానని అంటాను. మీరేమనుకోవద్దు, ఎందుకంటే నాకు వచ్చేదే నా నోటి నుంచి వచ్చేది ఆ మాటనండి. సరే అండి, ఈరోజైతే చాలా కష్టపడిందండి. ఎందుకు కష్టపడిందో నాకైతే తెలియదు. నేనైతే ఇంటికాడికి వెళ్ళాను, చెప్పే కదా వేరే వాళ్ళు కోత అయితే కోస్తున్నారని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళాను. అందుకని చెప్పి నా ఇంటికి రాగానే అయితే అన్నం కూడా వండేసిందంట. నాకైతే నేనైతే చూడలేదు. అన్నం వండేటప్పటికి ఇంకా కూర కూడా రెడీ చేసేసింది. మామూలుగా ఇంకా అక్కడే కూర అయితే మనకి టేస్ట్ ఎదిరిపోయింది. సరే, కూర అయితే టేస్ట్ మనకి ఎదిరిపోయిందండి. నేను ఎక్కువ తినేది కోడిగుడ్డు అయితే ఎక్కువ తింటానండి. అది కూడా కూరలో కూడా కోడిగుడ్డు టమాటా అయితే మటుకి మస్తుగా తింటాను. అయితే కూర అయితే మనకి టేస్ట్ మటుకు ఎదిరిపోయింది. ఎన్నిసార్లు చదువుతుందంటే అందుకంటే అన్నిసార్లు చదువుతుంది కూడా, కూర బాగుంది కాబట్టి చెప్తున్నాను మీకు. నేనైతే ఇంకోటి ఏంటంటే రోజు మటుకి నెంబర్ 1 అండి. అంటే ఎందుకంటారా, కోపం అనేది ఉండదు, ఒక కుళ్ళు అనేది ఉండదు. మంచితనంలో నెంబర్ 1 మంచితనం. అందులో కూడా అందరితో కలిసిపోయింది, అందరితో పాటు బ్రహ్మాండం ఉంటుంది. కానీ కూరలో ఉండడం కూడా నెంబర్ 1 అండి. అయితే మటుకు ఇంత బాగుంటుంది. సరే, కోడిగుడ్డు టమాటా కర్రీ ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. సరే, మా చిన్న ఫ్యామిలీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. నా కూతురు పెద్ద వంట చేసిందండి, సగం అంతా నా కూతురు పెద్ద వంట కూడా చేసింది, నెంబర్ 1 చేసింది. ఆయిస్తా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. బై బై. కోడిగుడ్డు టమాటా కూర ఎట్టుంది? దొంగ ఇదిగో, అబ్బా 2 చేతులు వచ్చినాయా? అయ్యో ఎట్ట తింది. సబ్స్క్రైబ్.